వాయిదా పద్ధతి అంటే మీకు నాకు తెలియంది కాదు. మనం కార్లకు బైక్స్కు వాయిదా పద్ధతి ఉంటుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ పథకాలకు కూడా వాయిదాల పద్ధతి ఉంది. అది కూడా మనందరికీ అన్నం పెట్టే రైతన్నలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుచ్చి టోపీ పెడుతుంది. రైతు బంధు అని పేరు పెట్టుకొని చెప్పిన ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది టీఆర్ఎస్. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రైతు భరోసా అంటూ ఇంకోసారి ప్రజలే నమ్మకుండా చేసుకుంటున్నారు. రైతు భరోసాకి వాయిదా పెట్టిన ఘనత కాంగ్రెస్ కి దక్కుతుంది. కేసీఆర్ ఎన్నడూ కూడా రైతులను రైతు బంధు కోసం ఎదురు చూసేలాగా చేయలేదు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడు. ముందు 5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్లకు రైతు భరోసా అన్నాడు. ఇప్పుడేమో 1 ఎకరానికి రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయడమే కష్టంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. జనవరి 26న పైలట్ గ్రామాల్లో 4.41 లక్షల మంది రైతులకు 568.99 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత 9 రోజులు అంటే ఫిబ్రవరి 5న భూమున్న 17.03 లక్షల మంది రైతులకు 557.54 కోట్ల రూపాయలు. ఆ తర్వాత 5 రోజులకు 10న 2 ఎకరాల రైతులకు రైతు భరోసా అందింది. ఫిబ్రవరి 12న 3 ఎకరాల యాసంగి రైతు భరోసా జమ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఈ లెక్కన తర్వాత రోజే 4 ఎకరాలకు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు పడాలి. కానీ 6 రోజులు అవుతుంది, ఇంకా డబ్బులు ఊసేలేదు. యాసంగి మొదలై 22 రోజులు అవుతుంది. ఏం రేవంత్ అన్న, ఏది నీ రైతు భరోసా? 3 ఎకరాలకి 4 వాయిదాలు పెడుతున్న కాంగ్రెస్ ఇంకా 4 ఏళ్ళు ఏమిస్తుంది రైతులకు? కాంగ్రెస్ ప్రభుత్వం 44.82 లక్షల మంది రైతులకు భరోసా అందించింది. అంటే ఇంకా 30 లక్షల మంది రైతులకు 5,500 కోట్ల రూపాయలు అకౌంట్లో వేయాల్సి ఉంది. రోజుకి ఎకరానికి చొప్పున 15 రోజుల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఈ 3 ఎకరాల వరకు ఇచ్చిన రైతు భరోసాలో కూడా ట్విస్ట్ ఉంది. అబద్ధపు మాటలతో జనాలను మాయ చేస్తున్న రేవంత్ రెడ్డి 3 ఎకరాలకు డబ్బులు చెబుతున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మరోలా ఉంది. 8,500 సర్వే నెంబర్లోని రైతుల 2 లక్షల ఎకరాల ప్రభుత్వ బ్లాక్ చేసిందట. రైతులే చెబుతున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళంతా కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రైతే రాజు, రైతుల కోసం అది చేస్తాను ఇది చేస్తాను అన్నావు కదా రేవంత్ రెడ్డి. ఆ రైతులనే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎట్లా తిప్పుకుంటున్నావు? నువ్వేమో ఫ్లైట్స్ అంటూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నావు. రైతులు మాత్రం పనులన్నీ మానుకొని నువ్విచ్చిన 10-25 కోసం ఎండలో ఆఫీసుల చుట్టూ తిరగాల? ఇది కాంగ్రెస్ అబద్ధాల చరిత్ర. అంతెందుకు, మొన్నటికి మొన్న ఒక మీటింగ్లో ఆయనే ఒప్పుకున్నాడు IPS IAS ఆఫీసర్లు సహకరించాలి అని. అంటే అధికారులు కూడా రేవంత్ రెడ్డి మాట లెక్క చేయడం లేదనే కదా? కాంగ్రెస్ నాయకులారా, ఎవ్వరూ చూడటం లేదు అనుకోవద్దు. మీ అబద్ధపు లెక్కలను బయట పెట్టేందుకు మేమున్నాం. ప్రజల కళ్ళు తెరిపిస్తాం. రైతుల గోస ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తగులుతుంది, రాసి పెట్టుకోండి.